నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. క్రిస్మస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్ లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఢిల్లీ ఉత్తర భారత్కు చెందిన క్రైస్తవులతో కలిసి క్రీస్తుకు ప్రార్థన చేశారు. We give you thanks for the gift of your only son Jesus, who came as a savior to save us from our sins, to give us a hope, the hope of life here in this world, life abundant and life eternal in the world to come. We thank you for sending your Son as the Prince of Peace. And Lord, we pray for your peace in our world. This morning we pray particularly for our Honorable Prime Minister, Shri Narendra Modi ji, that you would anoint him afresh with your Holy Spirit. Empower him, Lord. Father, we know that those whom you call, you also equip. And we know, Lord, that you have called him for this important task of leading our great nation. And so, Father, I pray for a double portion of your wisdom, your understanding, your discernment. యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ ను రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్ కాంతులతో వెలుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే మందిరాల్లో కొవ్వొత్తులతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పుష్పాంజలి ఘటించారు. దేశ నిర్మాణానికి వాజ్పేయి తన జీవితమంతా అంకితం చేశారని ప్రధాని మోదీ అన్నారు. ఒక అద్భుతమైన వక్తగా, ఉద్వేగభరితమైన కవిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని కొనియాడారు. వాజ్పేయి వ్యక్తిత్వం, పనితీరు, నాయకత్వం దేశ సర్వతోముఖాభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందలలో సందడి చేశారు. గురువారం ఉదయం స్థానిక సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. తన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతిరెడ్డితో కలిసి చర్చికి చేరుకున్నారు. వారితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం జగన్ చర్చి వెలుపల వేచి ఉన్న అభిమానులు, స్థానికులకు అభివాదం చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అమరావతిలోని వెంకటపాలెం సమీపంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు గురువారం ఆవిష్కరించారు. అనంతరం వాజ్పేయి విగ్రహానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించారు. కాన్ఫరెన్స్ తీసుకుని ఎన్డీఏ అంటే ఈ మూడు పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేయాలనో పనిచేసే విధంగా ఈ కార్యక్రమానికి స్ఫూర్తిని మనం కోరాం. ఈరోజు అన్ని జిల్లాల్లో అందరూ కలిసి పనిచేశారు, ఒక చరిత్ర సృష్టించారు. ఈరోజు ఇక్కడ చూస్తే 14 అడుగుల వాజ్పేయి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, వాజ్పేయి విగ్రహం పెట్టుకోవడమే కాకుండా విగ్రహంతో పాటు ఆయన చరిత్రని, ఆయన చేసిన పనుల్ని శాశ్వతంగా ప్రజలకు గుర్తుండే విధంగా ఈ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నాయకుడు వాజ్పేయి గారు. అందుకే మోడీ గారి ఆధ్వర్యంలో డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నారు.
నేను చాలామంది నాయకులను చూశాను కానీ ఆ రోజు వాజ్పేయి గారు, తర్వాత ఈరోజు మోడీ గారు విశిక్షణమైనటువంటి లక్షణాలు ఉండే నాయకత్వం, చరిత్ర తిరగరాసే నాయకత్వం. అదే సందర్భంలో నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీ రామారావు గారు కూడా. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం ఒక్కసారి చరిత్ర ఆలోచిస్తే నాయకులు ఏ విధంగా చరిత్ర తిరగరాస్తారో ఒకసారి నెమరు వేసుకుని మళ్ళీ మనం ముందు పోగలిగితే తిరిగి ఉండదు. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో వాజ్పేయి గారి నాయకత్వం, ఆ తర్వాత మీరు ఆలోచిస్తే యాంటీ కాంగ్రెస్ సెంటిమెంట్కు బీజం వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు, వాజ్పేయి గారు చాలా చనువుగా ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు గారిని 84లో ఆ రోజు కావాలని కేంద్రం ఇందిరాగాంధీ గారు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ముందుండి నడిపించిన వ్యక్తులు అద్వానీ గారు, వాజ్పేయి గారు అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత అనేక సందర్భాల్లో మీరు చూస్తే నేషనల్ ఫ్రంట్ పెట్టి, నేషనల్ ఫ్రంట్ ద్వారా ఈ దేశంలో యాంటీ కాంగ్రెస్ బీజం వేసిన మొట్టమొదటి నాయకుడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే సందర్భంలో ఇప్పుడే మిత్రులు మాట్లాడినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన వ్యక్తి కూడా పివి నరసింహరావు గారు. అతను కూడా తెలుగు బిడ్డ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ నాయకుడిని చూసినా 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి వాజ్పేయి గారు. 1998లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక వాజ్పేయి, చంద్రబాబు భాగస్వామ్యం దేశంలో అద్భుతాలు సృష్టించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి మోదీ, చంద్రబాబు మధ్య అలాంటి భాగస్వామ్యమే దేశాన్ని ముందుకు నడుపుతుందని అన్నారు. నమస్కారాలు. मंच पर विराजमान आंध्र प्रदेश के यशस्वी, विजनरी, डायनेमिक, पहले आईटी मैन, फिर एआई मैन और अब तो एक नए युग की तरफ आंध्र प्रदेश को ले जाने वाले मुख्यमंत्री श्रीमान चंद्रबाबू नायडू जी, आदरणीय भूपतराज श्रीनिवास वर्मा जी, आदरणीय पेमासानी चंद्रशेखर जी, कुंडला दुर्गेश जी, पोंगरू नारायण जी, सत्य कुमार जी, हमारे भारतीय जनता पार्टी के प्रदेश के अध्यक्ष, उनको मैं बधाई और धन्यवाद दोनों देता हूं अटल मोदी सुपरिपालना यात्रा के लिए। अटल जी की प्रतिमा का अनावरण किया, पहले तय नहीं था, लेकिन अचानक मुझे कहा कि आना है। मैं आंध्र प्रदेश को प्यार करता हूं, आंध्र प्रदेश की महान जनता को प्यार करता हूं, यहाँ के कार्यकर्ताओं को प्यार करता हूं, चंद्रबाबू नायडू जी को प्यार करता हूं, आप सबको प्यार करता हूं। आई लव यू। నేను మొదటగా మాధవ్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. వారు హఠాత్తుగా నన్ను రమ్మని ఈ కార్యక్రమానికి పిలిచారు. వారు ముందుగా కార్యక్రమం లేదు, కానీ వారు పిలిచిన కారణంగా నేను రావడం, ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారితో పాటు వేదికని పంచుకోవడం, అదేవిధంగా మనందరి ప్రియతమ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆంధ్రప్రదేశ్ను అభిమానిస్తాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అభిమానిస్తాను, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తాను అని ఆయన వారి మాటల్లో వారు చెప్పారు. వాజ్పేయి వారసత్వం ఈ దేశానికి చెరగని చిరునామా అని యూనియన్ మినిస్టర్ పెమ్మసాని తెలిపారు. వాజ్పేయిని స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కొద్దిమంది నాయకుల్లోని సాహసం, సౌమ్యం ఉంటాయి. అంతర్జాతీయ దౌత్యంలో వాజ్పేయి విధానాలు స్ఫూర్తిదాయకం. శాంతి కోసం పాకిస్తాన్కి మొదటిసారి బస్సు వెళ్లిన నాయకుడు వాజ్పేయి అని తెలిపారు. ఈ దేశం, ఈ ప్రజాస్వామ్యమే శాశ్వతం, పదవులు, పార్టీలు, రాజకీయాలు శాశ్వతం కాదు అని చెప్పి నిలబడిన నాయకత్వం
వివక్షాలను ప్రత్యర్థులుగా తప్ప శత్రువులుగా భావించలేదు. ఎందుకంటే ఆయన మాటల్లో దేశభక్తి ఉంటుంది కానీ ద్వేషం ఉండదు. అది కూడా మా అందరికీ స్ఫూర్తి. మూడో విషయం తీసుకొస్తే నాయకత్వం, పరిపాలన. మీరు ఈరోజు చూస్తున్నట్టు ఇప్పటి వరకు చెప్పినట్టు మోదీ గారు కానీ ఇప్పుడు గవర్నమెంట్స్ కానీ ఫాలో అవుతున్నటువంటి ఎన్నోటువంటి కార్యక్రమాలకు వారు పునాది వేశారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ కానీ, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా ప్రతి గ్రామంలో రోడ్లు వేసే విధానం కానీ, సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రతి వ్యక్తికి, చిన్నపిల్లవాడికి విద్యని కంపల్సరీ చేసే విధానం కానీ, ఇవన్నీ వారు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారి పరిపాలన దక్షతకు ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. వారు ఆ రోజుల్లో ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా దేశంలో తెలివైన వారు ఎవరున్నారు, ఈ సమాజం పట్ల ముందు చూపుతో ఎవరున్నారని గ్రహించినప్పుడు ఆ రోజు వారికి కనపడినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దేశంలో డబ్బు లేకపోతే పీపీపీ విధానంలో రోడ్లు వేయవచ్చు అని చెప్పినటువంటి సలహా కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే. అదేవిధంగా టెలికాం రంగంలో మొత్తం తీసుకురావాలి, ఏ విధంగా గ్రామానికి కనెక్టివిటీ పెంచాలి అని ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ టెలికాం రిఫార్మ్స్ చేస్తే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఇంటర్నెట్ సౌకర్యం వచ్చింది. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారి సహకారం ఆ రోజు తీసుకుంటా ఉన్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రపతిని సెలెక్ట్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక పేరు చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు గారు అబ్దుల్ కలాం గారి పేరు మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పిన వెంటనే ఇది కరెక్ట్ డెసిషన్ అని చెప్పి వ్యక్తిని మార్చి ఈరోజు ఒక వ్యవస్థకి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. అంటే కోఆపరేటివ్ సహకార ఫెడరలిజంలో మనకంటే తెలివైన వారు, మనకంటే గొప్పవారు ఎవరైనా ఉంటే వారి సలహాలు తీసుకొని సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగిన వ్యక్తే నిజమైన నాయకుడు. అలాంటి వ్యక్తి వాజ్పేయి గారు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా ఆఖరిగా వాజ్పేయి గారు మన దేశ సంస్కృతికి, సంస్కారానికి ఒక చెరుగని చిరునామా. మన యువత ఈ విగ్రహాలను చూసినప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, పదవులు ఉన్నా లేకున్నా మన అంతిమ లక్ష్యం మాత్రం ప్రజాసేవ మాత్రమే. శక్తి ఉన్నప్పటికీ శాంతిని కోరటమే నిజమైన పరాక్రమం. సిద్ధాంతాల్లో, విధానాల్లో స్థిరత్వం, దృఢత్వం, మాటల్లో మాధుర్యం, హృదయంలో ధైర్యం, దేశభక్తి ఉంటే అందరి మనసులు గెలవవచ్చు అని చూపించినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. అవన్నీ మాకు గుర్తుంటాయి. ఈ విధంగా ఉంటేనే చరిత్రలో నిలబడిపోతారు తప్పించి స్వార్థ ప్రయోజనాలతో ఎవరు చరిత్రలో ప్రజల గుండెల్లో ఉండలేరు. వివక్షంలో ఉన్నా కూడా దేశ హితాన్ని ముందుంచినటువంటి నిజమైన దేశభక్తుడు అయినటువంటి వాజ్పేయి గారి జయంతిని ఈ విధంగా సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకోవటం ఆయనకి తగినటువంటి నివాళి అని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పీపీపీ విధానం ద్వారా సంపద సృష్టిస్తుంటే అవగాహన లేని నాయకులు అడ్డుకోవాలని చూస్తున్నారని వైసీపీ నేతలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చే వారిని బెదిరించడం వారి అరాచకాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా పీపీపీ విధానంలో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. పీపీపీ ద్వారా సంపద సృష్టిస్తే ఇప్పుడు నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు, ఏమీ తెలియని నాయకులు మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రపంచం అంతా కూడా చాలా స్పష్టంగా ముందుకు పోయారు. మెరుగైన సేవలు అందించాలంటే, సంపద సృష్టించాలంటే, ఉద్యోగాలు కల్పించాలంటే పీపీపీ మోడలే కరెక్ట్ అని ఇంతవరకు మనం 30 ఏళ్లుగా చూసాం. ఇప్పుడు ఇంప్రూవ్ మోడల్ వచ్చి పీపీపీ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఈరోజు ఒక రోడ్డు వేసాం. ఈ రోడ్డు అంతా కూడా ప్రైవేటు వ్యక్తులది కాదు. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ కట్టాం, ఇది ప్రైవేటు వ్యక్తులది కాదు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు నిర్వహించి మళ్ళా ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి ప్రభుత్వానికి అప్పచెప్తారు. దాన్ని కూడా విమర్శిస్తూ వక్రీకరిస్తూ ఇది ప్రైవేటు కాలేజీలు చెప్పి
ఇంకొక ఎక్స్టెంట్ మీరు చూశారు. ఒకప్పుడు నాయకులు ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళు. మళ్ళా నేను అధికారానికి వస్తే మీరు కాలేజీలు పెడితే నేను జైల్లో పెడతాననే పరిస్థితికి వచ్చారంటే, అంటే అభివృద్ధి చేసే వాళ్ళని జైల్లో పెట్టే వాళ్ళని ప్రజలు ఏ విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా వాజ్పేయి గారి శత జయంతి జరుపుకుంటున్నాం. ఇలాంటి శత జయంతి జరుపుకొని రాబోయే 2047కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటే ఆంధ్రప్రదేశ్ దానికి ట్రెండ్ సెట్టర్గా ఉండాలని ఆలోచించుకుంటే, ఇలాంటి రాజకీయ నాయకులతో నేను రాజకీయం చేయాలంటే ఆ రోజు వాజ్పేయి గారితో రాజకీయం చేస్తే ఈరోజు ఇలాంటి చిల్లర రాజకీయాల్లో నేను భాగస్వాములు కావాలనుకున్నప్పుడు ఒకసారి బాధేస్తుంది. కానీ ఓసారి ఆలోచిస్తున్నాం, ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తాం, మీకు మెచ్చే పరిపాలన ఇస్తాం, మీ జీవితాలకు వెలుగునిచ్చే విధానాలు తీసుకొస్తాం. ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యాత్ర ఆగదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గుంటూరు మంగళదాస్ నగర్ గోల్డెన్ టొబాకో కంపెనీ గ్రౌండ్స్ లో బాహుబలి రామ మందిరం సెట్టింగ్స్ తో జీవన్ సాగర్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ బుధవారం ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడారు. రామ మందిరం నమూనా అందరినీ ఆకట్టుకుంటుందని, రానున్న పండుగ సీజన్ లో ఈ ఎగ్జిబిషన్ కి తప్పకుండా విశేష ఆదరణ లభిస్తుందని చెప్పారు. ఇటువంటి ఎగ్జిబిషన్లు నగరవాసులకు ఆహ్లాదం, ఆట విడుపును అందిస్తాయని అన్నారు. నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఎగ్జిబిషన్ నిర్వాహకులు అచ్చయ్య మాట్లాడుతూ భారీ సెట్టింగ్స్ తో రామ మందిరం ఏర్పాటు చేశామని, అదేవిధంగా స్టాల్స్, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అందుబాటులో ఉంటాయని అన్నారు. గురు గోపీనాథ్ మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ ప్రవేశం ఉచితమని, 45 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరుగుతుందని అన్నారు. గుంటూరు నగరంలో ఈరోజు కాకాణి రోడ్లో జీవన్ సాగర్ ఫెయిర్ ఎగ్జిబిషన్ పేరుతో సోదరులు మోహన్ రావు గారు నూతనంగా ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా బయట నుంచి చూస్తేనే ఒక మంచి కట్టడాన్ని, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎగ్జిబిషన్ని రాబోయేటువంటి పండగ సీజన్లో ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో ఈరోజు, ఎందుకంటే గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఎగ్జిబిషన్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సాహం, ఆలోచన ఉంటుంది. గత 30 సంవత్సరాల నుంచి అనుభవం కలిగినటువంటి మోహన్ రావు గారు ఈ ఎగ్జిబిషన్ని ఈరోజు వినూతనంగా అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని ప్రతిబింబిస్తూ ఒక చక్కటి ఆర్కిటెక్ట్ని ఏర్పాటు చేసి లోపల అన్ని రకాల వస్తువులు, ముఖ్యంగా జాయింట్ వీల్ దగ్గర నుండి సాసా దగ్గర నుండి అన్ని పిల్లలు ఆడుకునేటువంటి వస్తువుల దగ్గర నుండి కొనుగోలు చేయడానికి అన్ని రకాల హ్యాండ్లూమ్స్ కానీ మిగతా వస్తువులన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈ పండగ సీజన్లో నగరంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించేటువంటి విధంగా ఈ ఎగ్జిబిషన్లు ప్రతి ఒక్కరు కూడా సందర్శించి, ఎందుకంటే ఈ హాలిడేస్లో పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకు పదే అడుగుతూ ఉంటారు ఏదో ఒక చోటికి తీసుకొని వెళ్ళమని. ఇటువంటి దగ్గరలో, అంటే ఈ ప్రాంతంలో ఎప్పుడు గతంలో ఎగ్జిబిషన్స్ రానటువంటి పరిస్థితులు ఈరోజు దగ్గరలో ఎక్కడ కూడా ఎక్కువ ఖర్చు లేకుండా ప్రశాంతంగా వచ్చి 2-3 గంటలు టైం పాస్ చేసేటువంటి విధంగా ఈ ఎగ్జిబిషన్ని జీవన్ సాగర్ పేరుతో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ ఎగ్జిబిషన్ని సందర్శించి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ మోహన్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. ఇంకో విషయం, రాష్ట్ర ప్రజలకు అలాగే గుంటూరు నగర ప్రజలకు, క్రైస్తవ సోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ క్రిస్మస్ పండుగ ద్వారా సంతోషాన్ని, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందమైనటువంటి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. నమస్కారం. ఈరోజు జీవన్ సాగర్ ఫెయిర్ ఎగ్జిబిషన్ని ప్రారంభించిన మోహన్ రావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా గుంటూరు నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో
అంటే గుంటూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పండగ వాతావరణంలో కజిన్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసి ఇక్కడికి వచ్చి ఒక వినోదంగా ఒక మధుర క్షణాలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ద్వారా వ్యాపారస్తులకు ఒక వ్యాపారం ద్వారా వాళ్ళకు ఒక అభివృద్ధి పదంగా కూడా ముందుకు తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త స్టాల్స్తో గుంటూరు నగరంలో వచ్చిన ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఒక సర్వీస్ ఇవ్వడానికి, వాళ్ళు కూడా ఉపాధి కల్పించడానికి మోహన్ రావు గారు ప్రత్యేకంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం, ఇటు అభివృద్ధి పదంగా కూడా కొత్త మంది అంటే యువతకి ఆలోచనలో ఎలాగైతే మార్పు తీసుకొస్తున్నారో అలాగే వెరైటీస్ ఆఫ్ స్టాల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పిల్లలకు కూడా ఆట వస్తువులు అంటే థ్రెడ్ మిల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ కానీ అంటే పెద్దోళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా థ్రెడ్ మిల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చక్కగా ముందు సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సేఫ్టీని చూసుకుంటూ పిల్లలకి పెద్దోళ్ళు ప్రతి అందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో వచ్చి ఈ యొక్క ఎగ్జిబిషన్ని సందర్శించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మోహన్ రావు గారు ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని, ఇలాగే మంచి మంచి బిజినెస్లు ఆయన చేస్తూ పక్కన వారికి కూడా ప్రోత్సహిస్తూ అనేకమైన స్టాల్స్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. గుంటూరు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గుంటూరు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను శ్రీ జీవన్ సాగర్ ఎగ్జిబిషన్, నా పేరు అచ్చయ్య, ఆర్గనైజర్ అండి. గత ముందర వేరే చోట్ల చాలా 20-30 సంవత్సరాల నుంచి మేము ఎగ్జిబిషన్ నిర్మించాం. ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద భారీ సెట్టింగ్ వేయటం. ఈ సెట్టింగ్లో మెయిన్ కారణం ఏంటంటే బాహుబలి సెట్టింగ్లో టికెట్ తీసుకునే వాళ్ళకి ఈ రామ మందిరం ఉచితం అండి, ఎలాంటి రుసుము చెల్లించాలని పని లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ రామ మందిర నమూనా చూసి తిలకించి ఆనందించవలసిందిగా కోరుతున్నాం. అండ్ అమ్యూజ్మెంటు, రకరకాల స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఏర్పాటు చేసామండి. అందరూ వచ్చేసి ఈ పండగ సందర్భంలో జైంట్ వీలు, కొలంబస్, టోరా, బ్రేక్ డ్యాన్స్, డ్రాగన్ ట్రైన్, చిల్డ్రన్స్ ఐటమ్స్, ఇంకా బౌన్సర్స్, వాటర్ బోట్స్, రకరకాల అన్ని ఆట వస్తువులు ఉన్నాయి. అదేవిధంగా మన ఫుడ్ ఐటమ్స్ అండి అన్ని రకంలో పాపడ, బజ్జీ, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ అన్ని రకాల ఏర్పాటు చేశాం. నమస్కారాలు. ముందుగా ఈరోజు శ్రీ జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ వారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం గుంటూరులో, కాకపోతే ప్రతి సంవత్సరం సమ్మర్కి జరుగుతుంది, కానీ ఈసారి ఏంటంటే సంక్రాంతి స్పెషల్ ఎగ్జిబిషన్గా బాహుబలి ముఖద్వారంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం. ఈ ఎగ్జిబిషన్లో బాహుబలి ముఖద్వారం ఎగ్జిబిషన్ లోపలికి వచ్చిన తర్వాత అయోధ్యని తలపించేటువంటి అయోధ్య నమూనా సెట్టింగ్ని ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అనేక రకాల అమ్యూజ్మెంట్స్ స్టాల్స్, ఇంకా రకరకాల గృహోపకరణాలు కూడా ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం ఉంటుంది. ఈ బాహుబలి ఎగ్జిబిషన్ టికెట్ తీసుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఈ నమూనా, ఈ రామ మందిర్ నమూనా అనేది ప్రవేశం పూర్తిగా ఉచితం అండి, ఎటువంటి టికెట్ కూడా దీంట్లో ఉండదు. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సెట్టింగ్ అంతా చాలా అద్భుతమైన కళాఖండంగా దాన్ని చూడొచ్చు. దీని లోపల ఎక్కడ కూడా పూజలు కానీ, పునస్కారాలు కానీ, దక్షిణలు కానీ, హారతులు కానీ అంటూ ఏమి ఉండవండి. జస్ట్ ఒక నమూనా రూపంలో మాత్రమే దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 4-5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా దీనికి ప్రవేశ రుసుము ఉంటుంది. 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ప్రవేశం ఫ్రీ అండి. దీని అడ్రస్ వచ్చేసి మన కాకానీ రోడ్లో రిలయన్స్ మార్ట్ ఎదురుగా పెడతాం జరిగిందండి. ఇది ఫస్ట్ టైం అక్కడ మనం పెడతాం. ఈ ఎగ్జిబిషన్ దాదాపు 45 రోజుల పాటు ఇక్కడ నిర్వహించబడుతుంది. కాబట్టి గుంటూరు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం. జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురకా వీరయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం నిరుపేదలకు, అభాగ్యులకు దుప్పట్లు, అరటిపండ్లు మరియు వాటర్ బాటిల్స్ ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ మరియు అంబేద్కర్ ఆలోచన వేదిక ఫిరంగిపురం వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు సంస్థల ప్రతినిధులు అల్లాడి శ్రీనివాసరావు, కాకి రామారావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గా తురకా వీరయ్య ఎంతో మంది విద్యార్థుల్ని ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు. సామాజిక సేవలో సైతం తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరయ్య జన్మదినాన్ని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించే రూపంలో చేపట్టడం తమకు ఆనందదాయకమని వారు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా నిరుపేదలకు, అభాగ్యులకు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు అంబేద్కర్ ఆలోచన వేదిక ఫిరంగిపురం వారికి వీరయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చుక్కా నాగేశ్వరరావు, వసంతరావు, దేవరాజు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు జీవీఆర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వీరయ్య గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గుంటూరులో మేము అంబేద్కర్ ఆలోచన విధానం తరపున జన్మదిన వేడుకలు ఫిరంగిపురంలో జరపాలి అని మేము అనుకున్నాం. కానీ మరి మా డైరెక్టర్ అయినటువంటి వీరయ్య గారు అలా కాదు, పేదలైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అలా వాళ్ళకి దుప్పట్లు మనం పంపిణీ చేద్దామనేటువంటిది ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావటం చాలా గొప్ప విషయం అని చెప్పేసి మేము ఫిరంగిపురంలో తన బర్త్డే కార్యక్రమాన్ని ఆపుకొని ఆ కార్యక్రమాన్ని ఈ గుంటూరు పట్టణంలో అనాథలైనటువంటి పాపం కనీసం సలికి వణుకుతున్నటువంటి పేదలు ఎంతోమంది ఉన్నారు, మరి వారికి దుప్పట్లు ఇద్దామనేటువంటి ఆలోచన వీరయ్య గారికి రావటం అనేటువంటిది చాలా హర్షించదగినటువంటి విషయం. దానికి తోడుగా మా వీరయ్య గారి స్నేహితులైనటువంటి అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ సారు శ్రీనివాసరావు గారు దీంతో ఏకీభవించి మా అంబేద్కర్ ఆలోచన విధానము శ్రీనివాసరావు గారి అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము ఈ రాత్రికాల సమయంలో దుప్పట్లు పంపిణీ, పళ్ళు, వాటరు, దుప్పట్లు ఇవి పంపిణీ చేయటం అనేటువంటిది జరిగింది. ఇలాగా ఈ విధంగా మరి అనాథలకి ఇవ్వటం ద్వారాగా మరి తన యొక్క ఆలోచన విధానం అనేటువంటిది చాలా హర్షించదగిన విషయము కనుక మరి ఆయన ఇంకా తన బర్త్డే సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో కూడా చేయాలని దేవుని ఆశీస్సులు మరి తనకి, తన కుటుంబానికి, మా అందరికీ కూడా మెండుగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కానీ చిన్న సహాయమైనా మనం పేదలకి చేయలేమా అనేటువంటి ఉద్దేశంతో వీరయ్య గారు తీసుకున్నటువంటి నిర్ణయం హర్షించదగినటువంటి విషయం. థ్యాంక్ యూ అండి. ఈ విషయానికి మేమందరం కూడా గర్విస్తున్నాం. భారత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో నగరంలోని లార్జీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి భారీ సంఖ్యలో కూటమి నాయకులతో అమరావతికి బయలుదేరిన బస్సుల్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. చలో అమరావతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నేడు క్రిస్మస్ పండుగ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని క్రైస్తవ సోదర సోదరిమణులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెంకటాయపాలెం గ్రామంలో ఆయన విగ్రహం ఆవిష్కరణకు వెళ్తున్నట్టు తెలిపారు. ఆయన భారతదేశానికి చేసిన కృషి ఎనలేనిదని, చిరస్మరణీయులని అన్నారు. సౌభ్రాతత్వాన్ని పరిరక్షించే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే గుర్తొచ్చే మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు. ముందుగా పశ్చిమ నియోజకవర్గ క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే మన మాజీ ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు యావత్ దేశవ్యాప్తంగా కూడా ఆయన యొక్క పుట్టినరోజు అంటే శత జయంతి జరుపుకుంటున్న శుభ సందర్భంలో అలాంటి గొప్ప వ్యక్తికి నివాళులు అర్పించే ఒక క్రమంలో అన్ని చోట్ల కూడా విగ్రహావిష్కరణ చేసుకుంటూ ఆయనకి దేశ ప్రజలందరూ కూడా చాలా గొప్పగా నివాళులు అర్పిస్తున్న శుభతరుణం ఇది. అదేవిధంగా ఈరోజు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో వెంకటాయపాలెంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణకి మేమందరం కూడా సన్నిహితమై బయలుదేరాము. అటల్ బిహారీ వాజ్పేయి గారు అని అంటేనే ఒక వ్యక్తి కాదు, ఈరోజు గుడ్ గవర్నెన్స్ డే ఆఫ్ అవర్ నేషన్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే ఆయన యొక్క అశేష కృషి మన భారతావనికి అందించడమే.
మరి వాజ్పేయి గారు అంటేనే ఈరోజు చాలా చాలా ముఖ్యంగా ఆయన పేరు వినపడగానే గుర్తొచ్చేవి మనకి గోల్డెన్ క్వార్టరేటర్ కానివ్వండి, పిఎంజేవై స్కీమ్ కానివ్వండి, లేదంటే అటల్ పెన్షన్ యోజన కానివ్వండి, ఇలాంటివి ఆయన అటల్ విద్యా మిషన్ కానివ్వండి, ఇలాగా అనేక కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ఆయన యొక్క అజాత శత్రువుగా ఆయన వర్ణించబడుతూ కీర్తించబడుతూ మన భారతదేశంలో మరి మనకు ఒక కార్గిల్ వారే కానివ్వండి, పోఖ్రాన్ టెస్టే కానివ్వండి, ఇలాగా ఆయన యొక్క హయాంలో జరిగిన గొప్ప విశేషాలు ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేనివి. మరి అంతటి కార్గిల్ వార్లో ఆయన యొక్క ధైర్యశీలిని మనం చూసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ నైబర్హుడ్ అంటే సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారో అని అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఆ వాజ్పేయి గారే. అటల్ అంటేనే అది మనం విభజించలేనిది, ఎవరు దాన్ని ఛేదించలేనిది అని అర్థం. అలాంటి ఒక గొప్ప టైటిల్ని ఆయన తీసుకెళ్తూ ఒక పక్కన ఒక ప్రధానిగానే కాకుండా ఒక మంచి సంస్కర్తగా, అదేవిధంగా ఒక మంచి రచయితగా కూడా మనందరికీ ఆయన తెలిసిన వ్యక్తే. భారతరత్నగా కూడా మన భారతదేశం యొక్క ముద్దు బిడ్డగా ఆయన ఈ భారతావానికి అందించిన అశేష కృషిని మనందరం గుర్తు చేసుకుంటూ మన భావితరాలకు కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఈరోజు అందరం కూడా నాయకులు, కార్యకర్తలు, మరి మా జనసేన నాయకులైన గాదె వెంకటేశ్వరరావు గారు, మా టీడీపీ కూటమి నాయకులు అందరూ, కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, ఇలా అందరం కూడా అంగరంగ వైభవంగా మేమందరము ఆయన విగ్రహావిష్కరణకు బయలుదేరుతూ ఉన్నాము. దాదాపుగా 1000 మందితో ఈరోజు బస్సులన్నీ కూడా నిండిపోయి వాళ్ళందరూ కూడా అక్కడికి ఆ సభా ప్రాంగణానికి అందరం బయలుదేరుతున్నాం. ఈ సభని విజయవంతం చేసి ఆయనకి మా ఆంధ్ర రాష్ట్రం నుంచి ధన్యవాదాలు అర్పించడం ధ్యేయంగా మేమందరం కూడా సంసిద్ధమై ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.